పోతే సీతారాములు వీళ్ళు ఊర్ధ్వలోకంలో నుంచి వచ్చిన సాక్షాత్తు నారాయణులు. ఎందుకు వచ్చారంటే భూమాత కోసం వచ్చారు. ఈ భూమాతను రక్షించడానికి ఊర్ధ్వలోకాల నుండి సాక్షాత్తు నారాయణులు రామ సీతగా ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. వీళ్ళ వివాహం కూడా ఒక శక్తికి జ్ఞానానికి ప్రతీక. శక్తి అంటే రాముడు వారు ఎంతో శక్తివంతుడు. ఆ విద్యలు అన్ని క్షత్రియ విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. సీతామాత జ్ఞానం, ఆవిడ ప్రతిదీ ధ్యానం చేస్తే ఆ అడవులలో ఆ మొక్కలలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో చాలా చక్కగా తెలుస్తుంది. ప్రజలకు బాగలేదంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ మొక్కలు తీసుకొచ్చి వాళ్ళకున్న రోగాలను నయం చేస్తుంది. అంత గొప్ప జ్ఞానం మాట. అయితే మీ సీతామాత వివాహానంతరము సీతామాత వాళ్ళతో పాటు పనిచేసే పరిచారకులను చెప్తాను. ఒకరోజు దశరథ మహారాజు అడవిలోకి వేటకెళ్తాడు. అడవిలోకి వేటకెళ్తే ఎంత దూరం వెళ్ళినా కానీ జంతువులు కనపడవు మాట. ఇంకా చాలా దూరం వెళ్తాడు. ఈరోజు నేను బయలుదేరిన టైము మంచిది కాలేదు, లేకపోతే ఇంత అడవిలోకి వచ్చినా కానీ నాకు ఏ జంతువు దొరకలేదు అని ఆయన ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ శ్రవణ కుమారుడు అతను కూడా వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రులను, ఒక తల్లినోమో ఒక తట్టలో, తండ్రిని ఒక తట్టలో పెట్టుకుని కావిడి మోసుకుంటా వాళ్ళని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళడానికని వస్తుంటారన్నమాట. వస్తుంటే దారి మార్గంలో వాళ్ళు తల్లిదండ్రులు పాపం గుడ్డివాళ్ళు, వృద్ధ దంపతులు గుడ్డివాళ్ళు, వాళ్ళు అడుగుతారు, నాయనా మాకు దాహంగా ఉంది, దాహం తీర్చు, మంచినీళ్ళు ఇవ్వు అంటే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి చెట్టు కింద నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే నది ఉంది, ఆ నీళ్లు తీసుకొని వస్తానని చెప్పి ఆ నీళ్లు తేవటానికని శ్రవణ కుమారుడు వెళ్తాడు. వెళ్ళినాక ఆ నీళ్లు తీసుకొని వస్తుంటే అటువైపే వస్తున్నాడు దశరథ మహారాజు. ఇక్కడ ఏదో జంతువు నీళ్లు తాగుతుంది అని చెప్పి బాణం విసురుతాడు. ఆ బాణం వెళ్ళి శ్రవణ కుమారుడికి తగులుతుంది. ఇంకా శ్రవణ కుమారుడు తగిలి అమ్మా అని పెద్దగా అరుస్తాడు. ఆ అరుపులకి దశరథ మహారాజు నేను కొట్టింది జంతువును కాదు, ఒక మనిషిని, వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ శ్రవణ కుమారుడి దగ్గరికి వస్తాడు దశరథ మహారాజు. వచ్చినాక అయ్యో నేను ఒక అబ్బాయిని ఇలా బాణం వేసి చంపానా అని బాధపడుతుంటాడు. శ్రవణ కుమారుడు కూడా అడుగుతాడు, నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, నా కోసం ఎదురు చూస్తున్నారు, మీరు వెళ్ళి ఈ నీళ్ళు ఇవ్వండి, వాళ్ళను నేను తీర్థయాత్రల కోసం అని తీసుకెళ్తున్నాను, దారి మార్గంలో ఇలా జరిగింది, వాళ్ళు నన్ను లేకుండా ఉండలేరు, మీరు ఈ నీళ్ళు ఇవ్వండి, ఇలా జరిగిందని చెప్పండి అని చెప్పి తన ప్రాణాలను కూడా వదిలేస్తాడనమాట శ్రవణ కుమారుడు. ఇంకా దశరథ మహారాజు బాధతో ఆ నీళ్లు తీసుకొని ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్తే ఆ వృద్ధ దంపతులు ఆ చేతి స్పర్శతోనే కనిపెట్టేస్తారు, ఈ నీళ్లు ఇచ్చింది మా కుమారుడైన శ్రవణ కుమారుడు కాదు అని. అప్పుడు మీరు మా అబ్బాయి కాదు ఎవరో అని అంటారు. అంటే దశరథ మహారాజు చెప్తాడు, అవును నేను మీ అబ్బాయి శ్రవణ కుమారుడిని కాదు, అయోధ్య రాజుని దశరథుడిని, మీ అబ్బాయి నాకు కనపడ్డాడు, మీ నీళ్ళివ్వమంటే వచ్చాను అని అంటాడు. అనగానే ఆ వృద్ధ దంపతులు అంటారు, అదేంటి మా అబ్బాయికి ఏమైంది, మా అబ్బాయి అరుపిని పడింది, నాకు ఆ అబ్బాయి ఏదో అపాయంలో ఉన్నాడు, అరుపిని పడింది, మా అబ్బాయి క్షేమమే కదా అని ఆ వృద్ధ దంపతులు అడుగుతారు. అడిగితే దశరథ మహారాజు బాధతో, లేదు నా వల్లే జరిగింది, ఆ శ్రవణ కుమారుడు నీళ్లు తెస్తుంటే నేను అక్కడ ఒక జంతువు నీళ్లు తాగుతుందోమో అని బాణం విసిరాను, ఆ బాణం వల్ల అతను చనిపోయాడు, నన్ను క్షమించండి, మీ పుత్రుడు మరణానికి కారణం నేను, నన్ను క్షమించండి, మీ పుత్రుడు మిమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాడు కదా, నేను మా రాజ్యానికి తీసుకెళ్ళి మా అమ్మా నాన్నలాగా మిమ్మల్ని భావించి ఆ తీర్థయాత్రలన్నిటికీ నేను మా సైనికుల ద్వారైనా నా ద్వారా చూపిస్తాను, మిమ్మల్ని మా తల్లిదండ్రుల్లాగా చూసుకుంటాను, మా రాజ్యానికి రండి అని అంటాడు. అంటే ఆ వృద్ధ దంపతులు అంటారు, మీ రాజ్యంలోకి రావటం కాదు, ఇక్కడ మా పుత్రుడిని మేము కోల్పోయాము, మా పుత్రుడే మాకు 2 కళ్ళు, ఆ 2 కళ్ళు పోయేసరికి
మాకు రాజ్యం ఎందుకు, ఆ రాజ్యంలోని విన్యాసాలు మాకెందుకు, మాకు మా పుత్రుడు కావాలి అని ఇంకా ఎక్కువ ఏడుస్తారు. ఏడుస్తుంటే దశరథ మహారాజు చూడలేక, నన్ను క్షమించండి, ఇది నేను కావాలని చేసింది కాదు, పొరపాటున జరిగింది. మీ పుత్రుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పనులన్నీ నేను చేస్తాను, అంతకంటే ఘనంగా చేస్తాను అంటాడు. అయినా కానీ లేదు రాజా, నువ్వు ఎంత తప్పు చేశావంటే, జంతువులను వేటాడతారు, అది మీ వృత్తి ధర్మమే, క్షత్రియ ధర్మమే, నేను కాదనట్లా. ఒక జంతువు నీరు తాగుతుంటే మీరు బాణాలు విసిరేస్తారా, ఇదెక్కటి ధర్మం అని అడుగుతాడు ఆ వృద్ధ దంపతులు. ఆయన నిజంగా దశరథ మహారాజు అలసిపోయి బాణం విసిరాడు, ఎక్కడ జంతువులు లేవు, అక్కడ జంతువు ఉంది అని. ఇక చూడండి, ఆ మాటలకు దశరథ మహారాజు ఇంకా ఏడుస్తాడు, నన్ను క్షమించండి అంటే ఆ వృద్ధ దంపతులు క్షమించరు. మేమిప్పుడు మా పుత్రుని కోల్పోయి ఎలాంటి శోకంలో ప్రాణాలను విడుస్తున్నామో, అలాగే నువ్వు కూడా నీ పుత్ర శోకంతోనే మరణిస్తావు, తదాస్తు అని శాపం పెట్టి వాళ్ళు వృద్ధలోకాలకు వెళ్ళిపోతారు. మై డియర్ మాస్టర్స్, అంటే ఆ మనోమయ కోశంలో బాధ చూడండి. మాత ఎన్నో ఔషధ గుణాలు వాడుతుంది, ఒక డాక్టర్ లాగా కషాయాలు తయారు చేస్తుంది, అక్కడున్న ఋషులు కూడా రకరకాల ఔషధాలు ఇస్తున్నారు. అయినా కానీ దశరథ మహారాజులో ఉన్న మనోమయ కోశంలో ఆ బాధ ఉండటం వల్ల ఆ రోగం అనేది తగ్గటం లేదు. ఇంకా దశరథ మహారాజు అనుకుంటాడు, ఈ రాజ్యం పరిపాలించడం నా వల్ల కాదు, ఈ రాజ్యం పరిపాలించాలంటే రాముడే కరెక్టు. రాముడైతే ప్రజలను చాలా బాగా చూసుకుంటాడు, నాకన్నా కూడా బాగా చూసుకుంటాడు, బిడ్డల్ని కన్న బిడ్డలాగా, ప్రజల్ని తన కన్న బిడ్డలాగా చూసుకుంటాడు. ఈ రాజ్యాన్ని రాముల వారికి అప్పగిస్తానని చెప్పి అక్కడున్న ఋషులకు అందరికీ ఆహ్వానం చెప్పి ఒక మంచి ముహూర్తము పెట్టండి, రాముల వారికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్తుంటాడు అన్నమాట. చెప్తుంటే ఋషివర్యలు కూడా రాముల వారికి పట్టాభిషేకం చేయాలని మంచి ముహూర్తం నిర్ణయిస్తుంటారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, మన రాజ్యం పరిపాలించేది రాముల వారే, మన మహారాణి సీతమ్మే. సీతమ్మ అంటే మన అమ్మే. మన అమ్మకి మన బాధ చెప్పకుండానే తెలిసిపోతుంది. మన కుటుంబంలో ఏదైనా బాధ ఉందంటే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు మన రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుందని ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటుంటారు. ఇది విన్నావా పరిచారిక మందర కైక దగ్గరకు వచ్చి, నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతుంది. అడిగితే ఏ విషయం అంటే, రాముడికి పట్టాభిషేకం అంటే మంచిదే కదా, రాముడు ఎవరు, నా కొడుకు లాంటి వాడు, నా కొడుకు పట్టాభిషేకం చేస్తున్నాడంటే, రాజ్యం ఏలుతున్నాడంటే నాకు ఎంతో ఆనందము అంటుంది. నువ్వేమన్నావు, రాముడు కొడుకు లాంటివాడు, కానీ కొడుకు కాదు కదా, ఈ కొడుకు ఎవరు, భరతుడు అంటుంది. అంటే కైక ఇంకా చాలా బాగా చెప్తుంది, రాముడిలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయంటే, రాముడు ప్రజలలో ఏదైనా కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేది రాముల వారే. కాబట్టి రాముడే రాజ్యం వెళ్ళాలి మందరా, నువ్వు మళ్ళీ పదే ఈ విషయం గురించి నాతో మాట్లాడొద్దు అని కోపడుతుంది. అప్పుడు మందర చెప్తుంది, ఒకసారి నువ్వే ఆలోచించు, నువ్వు పిచ్చిదాని అయిపోయావు రాముడి ప్రేమలో పడి. అసలు రాముడు పట్టాభిషేకం అయితే రాముడు రాజు అవుతాడు, రాణి ఎవరవుతుంది, సీతమ్మ అవుతుంది, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, వారసులు అవుతారు. మరి నీ కొడుకు భరతుడు ఏమవుతాడు, నీ కొడుకు ఏమవుతాడు అన్నిటి గుర్తు చేస్తుంది. ఏమవుతాడు, సేవకుడు అవుతాడు. నీ మనవళ్ళు మనవరాలు వాళ్ళకి సేవకులు అవుతారు. నువ్వు రాముడు రాజ్యం వేలాలని కోరుకుంటున్నావు, నీ కన్న కొడుకైన భరతుడిని సేవకుడిని చేస్తున్నావు అంటుంది. అనంగానే కైక ఒక్క క్షణం పాటు ఆలోచిస్తుంది, నిజమే కదా, రాముడు సీతమ్మ రాజ్యం వెళ్తే తన కొడుకులు సేవకులే అవుతారు కదా, అవును, ఇప్పుడు నేనేం చేయాలి, రేపే పట్టాభిషేకము, నేను నా చేతిలో ఏమీ లేదు మందరా, అంతా అయిపోయింది అంటుంది. లేదు ఇంకా ఏం కాలా, ఇప్పుడే మొదలయ్యింది అంటుంది. నా చేతిలో ఏమీ లేదంటే ఈ మందర గుర్తు చేస్తుంది. నీకు గుర్తుందా, దశరథ మహారాజు నీకు 2 వరాలు ఇచ్చాడు, ఆ వరాలు నువ్వు ఇంకా కోరుకోలేదు. ఆ 2 వరాలు కూడా నీకు ఎలా వచ్చినాయో కూడా గుర్తులేదు. నేను గుర్తు చేస్తాను, గుర్తు తెచ్చుకో అని చెప్తుంది మందర. ఎలా వచ్చినాయి, ఒక యుద్ధంలో నువ్వు దశరథ మహారాజుకి బాణాలు తగులుతుంటే నీ ప్రాణాలు సైతం లెక్క చేయక
నువ్వు దశరథ మహారాజు ప్రాణాలను కాపాడావు. అప్పుడు దశరథ మహారాజు ఆనందంగా నీకు 2 వరాలు ఇచ్చాడు. నువ్వు అప్పుడు ఆ కోరికలు అనేవి కోరుకోలేదు. ఇప్పుడు కోరుకో ఆ 2 కోరికలు అని మందర కైకేయికి గుర్తు చేస్తుంది. గుర్తు చేయగానే సరే కోరుకుంటాను, నిజమే నువ్వు చెప్పింది, నేను మర్చిపోయాను, నాకు ఇచ్చిన 2 కోరికలు కూడా నేను మర్చిపోయాను, నువ్వే గుర్తు చేస్తున్నావు మందర అని మందరకి కృతజ్ఞతలు చెప్పి సరే ఆ 2 కోరికలు నేనేం కోరుకోవాలి, ఆ కోరికలు ఏం కోరుకోవాలో కూడా కైకేయికి అర్థం కావట్లేదు. ఈ మందరే గుర్తు చేస్తుంది, ఏముంది నీ భరతునికి నీ కొడుకునికి పట్టాభిషేకం, రెండోది రాముల వారిని 14 ఏళ్ల పాటు అరణ్యవాసం, ఈ 2 కోరికలు కోరుకో అంటుంది. మొదట్లో కైకకు బాధగా ఉన్నా ఎక్కడ తన కుమారుడు ఉంటే మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కింద పరిచారకులుగా సైనికులుగా మారిపోతారోనని ఆ 2 కోరికలు కోరుకోవాలి అంటే ఎలా సిద్ధమైపోతుంది మాట. తన తలని ఎంత ఎరబూసుకొని అక్కడున్న వస్తువులన్నీ చల్లా చెదురు చేసేసి ఎంతో కోపంగా తన బొడ్డును కూడా తెలుసుకొని ఒక రాక్షసులాగా మారిపోతుంది. ఆమెలో ఉన్న ప్రేమ అనేది కూడా మాయమైపోయి ఈ ఈర్ష్య దేశ అసూయాలు కమ్ముకుని పోతాయి అన్నమాట. రాముల వారి పట్ల సీతమ్మ పట్ల రామువారి ఉన్న పట్ల ప్రేమ కూడా పోతుంది ఆమెకు. ఎందుకు ఒకే ఒక కోరిక భరతునికి పట్టాభిషేకం చేయాలి అని. ఇంకా సంబరాలు జరుగుతుంటాయి కదా, రాముల వారికి పట్టాభిషేకం చేయాలి అని. కైక రాలేదేంది అని చెప్పి దశరథ మహారాజు కైక దగ్గరకు వస్తాడు. కైక నీకు రాముడు అంటే చాలా ఇష్టం కదా, నీకు రాముడు అంటే ఎంత ఇష్టం అంటే భరతుడు కన్నా నీకు రాముడు అంటేనే ఇష్టం. నువ్వు చిన్నతనం నుంచి రాముల వారినే ప్రేమించావు. అలాంటిది ఈ రోజున రాముల వారు పట్టాభిషేకం చేయాలని ముహూర్తము ఈ ఋషులు నిర్ణయిస్తున్నారు అని తెలిసినా నువ్వు ఎందుకు సభకు రాలేదు అని దశరథ మహారాజు అడుగుతాడు. అడిగితే నా కైకమ్మ చెప్తుంది, నాకు రాముల వారికి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేదు అని. అదేంటి ఎప్పుడూ లేని మాటలు మాట్లాడుతున్నావు, నీకు రాముడంటే ఎంతో ఇష్టం, కౌశల్య కూడా అంతగా రాముల వారిని ప్రేమించదు, నువ్వే ప్రేమించావు, అలాంటిది ఇప్పుడు రాముల వారికి పట్టాభిషేకం కాదంటావు, నీ కొడుకైన భరతుడికి ఇలా భేదం ఎందుకు వచ్చింది, నీలో ఈ మార్పుకు గల కారణం ఏంది కైక, అసలు నువ్వేనా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కైక అడుగుతుంది, నాకు ముందుగా మాట ఇవ్వండి, మీరు నాకు గతంలో 2 వరాలు ఇచ్చారు, నేను ఆ 2 వరాలు కోరుకోలేదు. రఘువంశీయులు మాట ఇచ్చి తప్పుతారా, మీరు ఆ మాటను గుర్తుపెట్టుకోరా, ఆ మాట నిలబెట్టుకోరా అని పదే పదే హెచ్చరిస్తుంది మాట. అంటే దశరథ మహారాజు నేను రఘువంశాలకి కీడు తేను, వాళ్ళ పేరు మాకు తేను, ఆ పేరు నిలబెడతాను, కానీ ఈ యొక్క కోరికలు ఈ భరతునికి పట్టాభిషేకము ఈ రాముల వారికి 14 ఏళ్ళ అరణ్యవాసము అని కోరుతున్నావు చూడు, ఈ కోరికలు వింటుంటేనే నీకు నేను ఈ వరాలు ఎందుకు ఇచ్చానా అని పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి ఆ యొక్క కైకమ్మతో ఈ దశరథ మహారాజు అంటాడు. అనగానే కైకమ్మ లేదు, నువ్వు నా కోరికలు తీర్చాల్సిందే, ఇది క్షత్రియ ధర్మం అని చెప్పి గట్టిగా చెప్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, రాముల వారు నా ప్రాణం, నువ్వు నా ప్రాణాన్ని అడుగుతున్నావు, దానికన్నా నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, ఇప్పుడు రాముల వారు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం వెళ్ళాడంటే ఆయన ఒక్క క్షణమే ఈ రాజ్యం నుంచి బయటకు వెళ్ళాడంటే నేను నా ప్రాణాలని నేను నిలుపుకోలేను, రాముని చూడకుండా నేను ఉండలేను కైక, దయచేసి నన్ను క్షమించు, ఈ 2 కోరికలు వెనక్కు తీసుకో, నీకు ఇంకా ఏమైనా కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, ఆభరణాలు కావాలి, నీకేం కావాలి, ఇన్ని ఇస్తున్నాను కదా, ఈ 2 కోరికలు ఎందుకు, భరతునికి పట్టాభిషేకము, రాముల వారు 14 ఏళ్ల పాటు అరణ్యవాసము, ఈ వద్దు కైక అంటే ఈ మాట వినదు, నాకు మీరు ఇవ్వాల్సిందే అంటుంది. సరే నేను రాముల వారికి వెళ్ళి చెప్పలేను, రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పే సాహసం నాలో లేదు, ఆయన్ని 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపడానికి అని అంటుంది. సరే నేనే చెప్తాను అంటే దశరథ మహారాజు అంటాడు, నేను చస్తానన్నా నువ్వు నీ కోరికలు అంటున్నావు, నువ్వు నా శరీరాన్ని చూడటానికి కూడా నా రాజమందిరానికి రావద్దు, నువ్వెప్పుడు నా మందిరానికి రావద్దు, ఇంతటితో నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి దశరథ మహారాజు తన యొక్క మందిరంలోకి వెళ్ళి బాధపడతాడు. రాముల వారికి చెప్పలేడు ఏమని, 14 ఏళ్ళ అరణ్యవాసం అని.
ఇది చూసిన రాములు వారు మా తండ్రి గారిలో బాధ పెరిగిపోయింది, ఆ బాధకు గల కారణం ఏంటి అని కైకమాత దగ్గరికి వస్తాడు. కైకమాత దగ్గరికి వచ్చి అడుగుతాడు, అమ్మా ఏంటి నాన్నగారిలో బాధ ఏంటి, నాన్నగారు ఎందుకు అలా క్షీణించిపోతున్నాడు, దానికి కారణం ఏంటి అని అడుగుతారు. అడగగానే చెప్తుంది, ఏం లేదు రామా, నేను రెండు కోరికలు కోరాను. ఒకటి భరతునికి పట్టాభిషేకము, నువ్వు 14 ఏళ్ల పాటు అరణ్యవాసము అంటే, ఓ సంతేనా 14 ఏళ్ల పాటు అరణ్యవాసమేనా, దీనికి ఎందుకు నాన్న ఎంత బాధపడుతున్నారు, ఇదేదో నాకే చెప్తే నేను ఎంతో సంతోషంగా అడిగికి వెళ్తాను కదమ్మా, దీంట్లో నాన్న బాధపడాల్సిన అవసరం లేదు. భరతుడు ఎవరో కాదు, నా సోదరుడు చాలా గొప్పవాడు. నా సోదరుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే, ప్రజలు బాధపడుతున్నారంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సమస్యను తీర్చగల శక్తి సామర్థ్యాలు భరతుడిలో ఉన్నాయి. భరతుడుకు పట్టాభిషేకం చేసేంత అర్హత భరతుడిలో ఉందమ్మా. దీనికి నాన్న ఇంత బాధపడుతున్నాడా, నేను సిద్ధమే అడవికి వెళ్ళడానికి, మీరెవరు బాధపడద్దు అని చెప్పి రాముల వారు కైకమ్మకు మాట ఇచ్చి ఇక్కడ జరిగేదంతా సీతమ్మకు చెప్పడానికి వెళ్తాడు. అప్పుడు సీతమ్మ చెప్తుంది, మీరు 14 ఏళ్ళ అరణ్యవాసం అంటే వెళ్ళడానికి నేను సిద్ధమే మీతో పాటు. ఎందుకంటే సీత ఎక్కడుంటే రాముల వారు అక్కడే, రాముల వారు ఎక్కడుంటే సీతమ్మ అక్కడే, నేను మీతో పాటు వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంటుంది. అంటే రాముల వారు సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా మాత సీతమ్మ ఈ రోజు కషాయాలు ఇస్తుంది కదా దశరథ మహారాజుకి, వెళ్ళి దశరథ మహారాజు కషాయం తాపుతుంటే దశరథ మహారాజు బ్రతిమిలాడతాడు సీతమ్మతో, అమ్మా సీత, నువ్వన్నా చెప్పు, రాములు వారిని విడిచి నేను క్షణం పాటు కూడా ఉండలేనమ్మా, అతను 14 ఏళ్ళ అరణ్యవాసం అంటే నేను బ్రతకలేను, నువ్వన్నా చెప్పి ఆ అరణ్యవాసానికి వెళ్ళనీయకుండా చెయ్యమ్మా అని తన 2 చేతులు పట్టుకొని బ్రతిమిలాడతాడు, ఏడుస్తాడు. కానీ సీతామాతకు తెలుసు ఆ 14 ఏళ్ళ అరణ్యవాసంలో నిగూఢ రహస్యం ఏంటో. మాత మౌనంగా ఇది జరగాలని జరుగుతుంది అని చెప్పి మౌనంగా ఉంటుంది. ఇంకా కౌసల్యరానికి కూడా తెలుస్తుంది రామునితో పాటు మన సీతమ్మ కూడా అడవికి వెళ్తుంది అని. ఇంకా కౌశల్యరాణి మన సీతమ్మ దగ్గరికి వచ్చి, ఇక్కడ కోరిక రాముల వారు 14 ఏళ్ళ అరణ్యవాసము, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటమ్మా, మీ తండ్రి గారైన జనక మహారాజు మా దగ్గరకు వచ్చి నా కూతురు ఏది అంటే నేనేం సమాధానం చెప్పాలి, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు అని బ్రతిమలాడుతుంది కౌశల్యరాణి. అప్పుడు మాత చెప్తుంది, లేదు మా తండ్రి గారైన జనక మహారాజుకి ఈ విషయం తెలుసు అంటుంది. అంటే అనగానే కౌశల్యకు ఇది ఏంటి, ఎలా తెలుస్తుంది సీతమ్మకు, మిథిలా రాజ్యం చాలా దూరంలో ఉంది, ఇప్పుడే కదా ఈ క్షణాల్లోనే జరుగుతున్నాయి, ఇదంతా క్షణం పాటే జరుగుతుంది, ఈ క్షణాల్లోనే జనక మహారాజుకు తెలిసిపోతుందా సీత ఏం మాట్లాడుతుంది అని కౌశల్యరాణి అనుకుంటుంది. చెప్తుంది సీతమ్మ, మా తండ్రి గారు మా జనక మహారాజు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, నేను 14 ఏళ్ళ అరణ్యవాసంలో ఎలాంటి ఇబ్బందులు నాకు కలగకూడదని, నేను చాలా బాగుండాలి అని నాకు ఆశీర్వాదం అందింది. నా తండ్రి ఇచ్చ ప్రకారమే నేను 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తున్నాను అంటే కౌశల్యరాణి అనుకుంటుంది, ఇదేంటి క్షణాల్లో జరుగుతుంది, ఇదంతా రోజులు కాదు, వారాలు కాదు, క్షణంలో జరుగుతుంది. మరి మాతకి జనక మహారాజు ఇలా ఆశీర్వాదం అందిందని చెప్తుంది, ఎలా సాధ్యము అని అనుకుంటే వాళ్ళకి ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కలిసి ఇలా జరుగుతుంది అని మాట్లాడుకుంటారు అన్నమాట. సీతామాత చేసింది అదే. సీతామాత ధ్యానంలో కూర్చొని వాళ్ళ తండ్రి గారికి చెప్తుంది, నేను ఇలా 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తున్నాను, నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి అంటే జనక మహారాజు నవ్వుతూ, అమ్మా నీకు ఈ 14 ఏళ్ళ అరణ్యవాసంలో ఇబ్బంది కలగకూడదు అని నా ఆశీర్వాదం నీకు ఉంది తల్లి అని ఆశీర్వదిస్తాడు మాట. ఇంకా మరుసటి రోజు వీళ్ళు బయలుదేరాలి అరణ్యవాసానికి. ఆ నోట ఈ నోట పాకి అక్కడున్న పరిచారికులకు ఉషా, రోహణ, మీనాక్షి, సోమ వీళ్ళకి తెలిసి వాళ్ళు బాధపడుతుంటారు. అమ్మ మాత, ఈ రోజున మేము అయోధ్య నగరంలో ఇంత సంతోషంగా ఉన్నాము అంటే నీ వల్లే, నువ్వే అరణ్యానికి వెళ్ళిపోతే మేము ఇక్కడ ఉండి ఏం చేయాలమ్మా, మిథిలా రాజ్యానికి వెళ్ళిపోమా అని అడుగుతారు. అడిగితే లేదు నేను 14 ఏళ్ళ అరణ్యవాసంలో ఉన్నా
నేను మీ ద్వారా ఇక్కడ అయోధ్య రాజ్యంలో ఏం జరుగుతుందో నేను చూస్తాను రండి అంటే వాళ్ళు అంటారు, ఎలా చూస్తావమ్మా, నువ్వేమో అడవిలో ఉంటావు, మేమేమో అయోధ్య రాజ్యంలో ఉంటాము, ఇది ఎలా సాధ్యమవుతుంది అని పరిచారకులు మాతను అడుగుతారు. అడగగానే సీతమ్మ వాళ్ళని తన రాజమందిరంలోకి తీసుకెళ్ళి ఒక విగ్రహం ముందల పెద్ద పాత్రలో కళ్ళు మూసుకొని తన వెనుపాము నుండి ఒక జ్యోతిని తీసి ఆ పాత్రలో ఉంచి చెప్తుంది, ఇది నా ఆత్మశక్తి, ఈ ఆత్మశక్తికి మీరు నూనె వేయాల్సిన అవసరం లేదు, దీనికి మీరు నిరంతరము పూజలు, స్తోత్రాలు, మంత్రాలు, జపాలు చేస్తే చాలు. ఈ ఈ యొక్క జ్యోతిని ఆరనీయకుండా మీరు నిరంతరము మంత్రాలు జపాలతో మీరు పూజించాలి. మీరు రోజు నా దగ్గరికి ఎలా వస్తున్నారు, మంచి బట్టలు తీసుకొని, ఆహారము, పళ్ళు అన్నీ తీసుకొని వస్తున్నారు కదా, నేనున్నానని కదా, అలాగే ఈ జ్యోతి రూపంలో నేను ఈ అయోధ్య నగరంలో ఉంటున్నా. మీరు ఈ జ్యోతిలో నన్ను చూసుకోండి. నా దగ్గరికి ఎలా అయితే వస్తారో ఆ పూలు, పండ్లు, బట్టలు, ఆహారం తీసుకొని పెట్టి, అమ్మ సీతమ్మ ఇక్కడే ఉంది అని చెప్పి, మీరు నాకు ఈ అయోధ్య రాజ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికైనా ఆరోగ్యం బాగలేదన్నా, మా అత్తలు ఎలా ఉన్నారు, ఈ మా చెల్లెళ్ళు ఉన్నారు కదా, మాండవిక, సుతకీర్తి, ఊర్మిళ, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఈ జ్యోతి ద్వారానే మాట్లాడాలి. నేను కూడా ఈ జ్యోతి ద్వారానే మాట్లాడతా. ఆ 14 ఏళ్ళ అరణ్యవాసంలో అడవిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాను, పక్షులతో ఎలా ఆడుకుంటున్నాను, అవన్నీ కూడా నేను ఈ జ్యోతి ద్వారానే చెప్తా. మీరు ఇక్కడుండి చేయాల్సిన పని ఎంతో ఉంది అని సీతామాత చెప్తుంది. చెప్పగానే మాత చెప్పిందంటే మేము వినాలి అని వాళ్ళు దుఃఖపడుతూనే వింటారు. సోమకు చెప్తుంది మాత. సోమ అనుకుంటుంది, మాతతో పాటు నన్ను కూడా అరణ్యానికి తీసుకెళ్తుంది, నేను గబా వెళ్ళి బట్టలు సర్దుకొని మాతతో పాటు వెళ్తానని చెప్పి బట్టలు సర్దుకుంటుంది. అప్పుడు మాత ఆపి సోమని, ఎక్కడికి వస్తున్నావు అంటే, నీతో పాటు 14 ఏళ్ళ అరణ్యవాసానికి అంటుంది. భలే దానిలే, నేను ఇక్కడ ఎందుకు పెడుతున్నానో తెలుసా, ఇక్కడున్న ఈ మా పరిచారికులు మీనాక్షికి, ఉషకి, రోహిణికి నువ్వు గైడ్ లాగా ఉండాలా. వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తుంటే నువ్వు సరిచెయ్యాలా. నువ్వు ఒక మాస్టర్వి, ఇక్కడ ఉండి వాళ్ళ తప్పిదాలు నాకు చెప్తూ ఉండాలా. వాళ్ళకు కొన్ని పనులు చెప్తున్నాను, అవి వాళ్ళు సక్రంగా చేస్తున్నారో లేదో నువ్వే చూడాలా సోమా, నీ అవసరమే ఇక్కడ ఉంది అని చెప్తుంది. ఆ మాటలకు సోమ బాధపడుతుంది, అరే నేను ఇప్పుడు మాతో పాటు అడవికి వెళ్ళట్లేదా, ఇక్కడే ఉండాలా అని. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తుంది మేడం మాస్టర్. సోమకోమో కౌసల్య రాణిని చూడమని చెప్తుంది. ఎందుకంటే కౌశల్య రాణికి రాముడు అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు రాముడు ఈ యొక్క అయోధ్య రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వస్తున్నాడు కదా, ఆ రాముడు లేని లోటుని నీ ప్రేమతో నువ్వు చూసుకోవాలి. ఆ తల్లి భోజనం చేస్తుందా లేదా అనేది నువ్వు చక్కగా చూసుకోవాలి అని కౌశల్య రాణి యొక్క బాధ్యతను సోమకప్ప చెప్తుంది. ఉషకోమో ఊర్మిళనప్ప చెప్తుంది, నువ్వు ఊర్మిళను చూసుకోవాలి, ఎందుకంటే మాతో పాటు లక్ష్మణుల వారు కూడా వస్తున్నారు. లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు అంటే ఊర్మిళ నిగూఢమైన ధ్యాన సాధనలు చేస్తుంది, తపస్సు చేస్తుంది. ఆమెకు ఏది అవసరమో నువ్వు దగ్గరుండి చూసుకొని ఉషకు చెప్తుంది. రోహణకి సుమిత్రాదేవికి నప్ప చెప్తుంది. సుమిత్ర ఎప్పుడు మహాదేవుని భక్తురాలు, ఎప్పుడు నిరంతరము శివునికి పూజలు చేస్తుంది. ఆ తల్లికి ఏ పూజకు ఏ పూలు కావాలో నువ్వు సకాలంలో అందించే బాధ్యత నీదే రోహణ. అంతేకాదు లక్ష్మణుల వారు నాతో పాటు వస్తున్నాడు, ఆ తల్లి ఎంతో బాధపడుతుంది, ఆ బాధను తీర్చే బాధ్యత రోహణ నీకే అని చెప్తుంది. మీనాక్షి విషయం వచ్చేసరికి కైకేయి నప్ప చెప్తుంది. కైకేయి అంటే ఎలా ఉంటుంది మై డియర్ మాస్టర్స్, కోపం, గర్వం, అహంకారం అలాంటి లక్షణాలు ఉన్న కైకేయిని మన మీనాక్షికి అప్పు చెప్తుంది. మాత ఇంకా మీనాక్షిలో చెప్పలేనంత భయం. అందరికోమో మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని అప్పు చెప్పారు, నాకోమో కోపిష్టిని అప్పు చెప్పారు, నా పని అయిపోయిందని చెప్పి మీనాక్షి అనుకుంటుంది. సరే చెప్తుంది మాట, నీ పని ఏందో తెలుసా,
మీనాక్షి, కైకను ఎవ్వరూ లెక్క చేయరు. ఇదంతా జరగడానికి కారణము కైకామాత అని ఆవిడను వెలివేస్తారు. నువ్వే దగ్గరుండి భోజనం పెట్టే బాధ్యత నీది అని చెప్తుంది. చెప్పంగానే మీనాక్షి అంటుంది, అమ్మా నిజమే కదా, ఇప్పుడు నువ్వు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం వెళ్ళావంటే ఆ కైక రాని వాళ్ళ కోరికల వల్లే కదా, మరి నువ్వు నాకు కైకను చూడమని చెప్తున్నావు, ఇదేంటమ్మా అంటుంది. అనగానే మాకు చెప్తుంది, ఇది నేను 14 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్తున్నాను అంటే కైక అత్త వల్ల కాదు, కైకత్త వల్ల కానే కాదు. నేను 14 ఏళ్ళ అరణ్యవాసంలో నిగూఢమైన రహస్యం చెప్తున్నాను చూడండి అని అక్కడున్న పరిచారకులందరికీ ఈ సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ల పాటు అరణ్యవాసంలో జరిగే నిగూఢమైన రహస్యం చెప్తుంది. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాముల వారి అవసరము అయోధ్య రాజ్యంలో లేదు. అయోధ్య రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. రాముల వారి అవసరం ఎక్కడుందంటే అడవిలో ఉంది. అడవిలో ఋషులను యజ్ఞయాగాదులు చేయకుండా, వాళ్ళని ధ్యాన సాధనలు చేయకుండా వాళ్ళ తపస్సును భగ్నం చేస్తున్నారు రాక్షసులు. అంతేకాదు వాళ్ళు ఎంతో సాధించిన ధ్యాన ఫలాల్ని, ఈ వేదాలను ఉపనిషత్తులను కాల్చివేస్తున్నారు. ఈ వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడైతే కాల్చివేస్తారో భవిష్యత్తులో మన పిల్లలకి ఏమందిస్తాము? ఈ లోకమంతా చీకటమైపోతుంది. మేము ఈ 14 ఏళ్ళ అరణ్యవాసం చేస్తున్నామంటే ఏ మన్నర వల్ల కాదు, ఏ కైక వల్ల కాదు. మేము ఈ భూమాతను రక్షించడానికి మేము 14 ఏళ్ళ అరణ్యవాసం చేస్తున్నాము. ఆ రాక్షసులను సంహరించడానికి మేము వెళ్తున్నామే కానీ అని చెప్పి మాత చెప్తుంది. ఆ మాట విని, సరేనమ్మా నువ్వు నాకు అప్పగించావు కైకమాతను చూడమని, నేను కైకమాతని బాగానే చూసుకుంటాను అని చెప్తారన్నమాట. మరుసటి రోజు వాళ్ళ ప్రయాణము ఆ నోట ఈ నోట పాకి ప్రజలకు కూడా తెలుస్తుంది ఏంటంటే రాముల వారికి పట్టాభిషేకం జరగట్లా. రాముల వారు 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తున్నారు. భరతుడంట మన రాజు, ఇదెక్కట ఘోరం, రేపే పట్టాభిషేకం అని అందరం పండగలు చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు 14 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్ళాలని ఋషి వస్త్రాలు ధరించి ఉన్నారు అని అక్కడున్న ప్రజలందరూ దుఃఖంతో అక్కడికి గుమిగూడతారు. గుమిగూడి చెప్తుంటారు అన్నమాట, రాజా మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, ఎందుకంటే మీరే మా తండ్రి కాబట్టి మేము మీతో పాటు వస్తాము అని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా రాముల వారు అరణ్యానికి వెళ్తుంటే ప్రజలు కూడా వెంటపడతారు, మేము కూడా అక్కడికే వస్తాము అని. రాముల వారు చెప్తారు, కాదు కాదు, భరతుడు కూడా నా సోదరుడు, మీరు మన రాజ్యంలో ఉండండి, 14 ఏళ్ళే కదా అరణ్యవాసము, అది పూర్తి చేసుకొని వస్తాను అని ప్రజలను ఒప్పించి వీళ్ళు అరణ్యవాసానికి బయలుదేరతారన్నమాట. కొన్ని రోజులకు దశరథ మహారాజు ఇంకా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎందుకంటే రాముల వారు అక్కడ లేరు, రామ సీత లక్ష్మణుల వారు అక్కడ లేరు, వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు. నా రాముడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, రామా రామా అని చెప్పి గుండెపోటుతో మరణిస్తాడన్నమాట. ఈ మాట భరతుడికి తెలియదు. భరతుడికి అసలు అయోధ్య రాజ్యంలో ఏం జరిగిందో కూడా తెలియదు. ఎందుకంటే భరతుల వారు ఎక్కడున్నారంటే కైకేయి రాణి వాళ్ళ నాన్నగారి రాజ్యంలో క్షత్రియ విద్యలు నేర్చుకుంటూ అక్కడ ఉండిపోయారన్నమాట. ఈ దశరథుడు మరణించాడని మాట చెప్పకుండా ఆ భరతుడిని అక్కడి నుంచి అయోధ్య నగరానికి తీసుకొస్తుంటారు. రథం మీద వస్తుంటే అయోధ్య రాజ్యంలోని ప్రజలందరూ భరతుడిని చూసి కోపంగా చూస్తుంటాడు. ఎందుకంటే ఈ రాముల వారు అరణ్యానికి వెళ్ళడానికి కారణము భరతుల వారి తల్లి కైకమాత వల్ల ఇలా జరిగింది, మన రాజు భరతుడంట అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా కోపంగా చూస్తుంటారు. ఇది చూసిన భరతుడికి అనిపిస్తుంది, అసలు అయోధ్య రాజ్యంలో ఏం జరుగుతుంది, ఈ ప్రజలు ఎందుకు నా మీద ఇంత కోపంగా ఉన్నారు, ఏం జరుగుతుందని చెప్పి రాజసైనికులను అడుగుతాడు. అడిగితే వాళ్ళు మౌనంగా ఉంటారు. ఏంది, ఈ ప్రజలను చూస్తేనేమో దుఃఖంతో ఉన్నారు, నన్ను చూస్తేనేమో తిడుతున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి గబా అయోధ్య నగరానికి వస్తాడు. అయోధ్య నగరానికి వచ్చి మా మాత సీతమ్మ ఎక్కడా, మా అన్న రాముల వారు ఎక్కడా, లక్ష్మణుల వారు ఎక్కడా అని చెప్పి అడుగుతాడు.
అడగగానే ఎవ్వరు మాట్లాడరు భరతుల వారితో, అందరూ మౌనంగా ఉంటారు. సరే అని చెప్పి తన మాట అయిన కైక దగ్గరకు వచ్చి అడుగుతాడు, అమ్మా మా మన్నేడి అని అడిగితే, నీకు ఇవి లేదు నాయన, మీ నాన్నగారు మరణించారు, మీ అన్నయ్యలు రామలక్ష్మణులు నీ వదిన సీతమ్మతో పాటు 14 ఏళ్ళ అరణ్యవాసము అని చెప్పగానే, అమ్మా నువ్వు అసలు నా తల్లివేనా, నా మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో నువ్వు గ్రహించగలిగావా, నాకు రాజ్యాన్ని పరిపాలించాలన్న కోరిక లేదు, రాముడే రాజ్యం పరిపాలిస్తాడు, మా అన్నే రామరాజ్యము సుభిక్షంగా ఉంటుంది, నువ్వు అసలు ఇలాంటి కోరికను ఎందుకు కోరుకున్నావు, నీ వల్లే మా తండ్రి దశరథుడు మరణించాడు, నీ వల్లే మా అన్నలు అరణ్యవాసానికి వెళ్ళారు, నువ్వు నా తల్లివి కాదు అని చెప్పి దూషిస్తాడు మాట. దూషిస్తే అప్పుడు అమ్మ కైకమ్మ బాధపడుతూ, నేను ఇదంతా చేసింది నీకోసమే, నువ్వే నన్ను తల్లివి కాదంటున్నావు, ఇంకా నేను ఎవరికి ఏం కావాలి అని చెప్పి ఆమె బాధపడుతుంది. బాధపడి ఇంకా దశరథుడు మరణించాడు కదా, ఇంకా భరతుడు దగ్గరికి తీయని ఇట్లా కైకేయిని దూషించేసి వెలివేసినట్టు మాట్లాడతారు. ఇదంతా కూడా మందర వల్లే జరిగింది అని చెప్పి మందరిని కూడా రాజబహిష్కరణ చేసేస్తారు ప్రజలందరూ. ఇంకా ఇదంతా జరిగింది మందరే కదా, మందర బయటకు వెళ్ళిపోతుంది. ఈ భరతుడు మాత్రం వాళ్ళ అమ్మ కైకేయితో మాట్లాడాడు. ఇదంతా గమనించిన కైకమ్మ ఈ భరతుల వారి దగ్గరికి వచ్చి చెప్తుంది, నాయనా నువ్వు రాజ్యము పరిపాలించడం నీకు ఇష్టం లేదు కదా, మనము అరణ్యానికి వెళ్ళి రాముల వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులను సీతమ్మను ఇక్కడికి తీసుకొద్దాము, వాళ్ళే రాజ్యం పరిపాలిస్తారు, మనం అరణ్యానికి వెళ్దాము అని చెప్పి వాళ్ళు అరణ్యానికి బయలుదేరుతారు. మై డియర్ మాస్టర్స్, బయలుదేరితే ఈ ఉషారోహణ మీనాక్షిలో ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే సీతమ్మ తిరిగి వస్తుంది, రాముల వారు తిరిగి వస్తున్నారంటే సోమ ఒక్కటే దిగులుగా ఉంటుంది. ఎందుకంటే సోమకు తెలుసు ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. ఈ రామ సీత లక్ష్మణులు అడవిలో ఏం చేయాలి, మాత క్షుణ్ణంగా చెప్పింది, ఆ ఋషి గ్రంథాలను కాపాడాలి, ఆ ఆత్మశక్తిని, ఆ జ్ఞానశక్తిని, ఆ బ్రహ్మ జ్ఞానం ఇచ్చే ఆ పుస్తకాలను కాపాడాలి. ఆ పుస్తకాలు కాపాడితేనే భవిష్యత్తులో తన పిల్లలు బాగుంటారు. లేకపోతే చీకటి తలంలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండదు. ఈ విద్య అందరికీ అందించాలి అని వాళ్ళు 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి వెళ్తున్నారు, వాళ్ళు తిరిగి రారు అని సోమ మనసులో అనుకుంటుంది. పాపం వీరి పరిచారికలు మాత్రం మాత వస్తుందని అనుకుంటారు. మీనాక్షి అడుగుతుంది, నీకెందుకు సంతోషంగా నువ్వు కనపడటం లేదు, నీలో సంతోషం అనేది లేదే, ఎందుకు అలా ఉన్నావు, మాత తిరిగి వస్తుంది కదా, మన మాతను తీసుకురావడానికి వాళ్ళ అత్తలు కౌశల్య, కైకేయి, సుమిత్రలు, వాళ్ళ తమ్ముళ్ళు భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా మన రాములు వారిని తీసుకురావడానికి, నీళ్ళెందుకు దుఃఖం ఉంది అంటే, లేదు లేదు మన రామసీత లక్ష్మణులు రావడం లేదు, ఇక్కడ వస్తుంది ఏంటో తెలుసా, రాముల వారి ఉనికి వస్తుంది అని చెప్తుంది. నిజంగానే రాముల వారి ఉనికి వస్తుంది. మై డియర్ మాస్టర్స్, వీళ్ళు వెళ్ళి బ్రతిమిలాడతారు. ఇప్పుడు దశరథుడు మీ నాన్నగారు చనిపోయాడమ్మా, మీ నాన్న చనిపోయాడు, నువ్వు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మన రాజ్యానికి తిరిగి రా, నువ్వే రాజ్యం పరిపాలించు అంటే రాముల వారు చెప్తారు, క్షత్రియ వంశంలో రఘువంశంలో మాట ఇచ్చారు అంటే తప్పకూడదు. మా తండ్రి గారు దశరథ మహారాజు మా కైకమ్మకు మాట ఇచ్చారు, నేను అది నెరవేరుస్తాను, కానీ మీరింతగా బాధపడుతున్నారు కదా, అందుకని నా చెప్పులు ఇస్తాను అని చెప్పి తన చెప్పులు రాజ్యం వెళ్తాయి. మై డియర్ మాస్టర్స్, సోమ చెప్తుంది కదా, రాముల వారి ఉనికి రాజ్యం వెళ్తుంది. సీతమ్మ ఆ జ్యోతి ఎలా కాపాడుతుందంటే ఒక గొప్ప కాంతి వలయం మాట, ఆ అయోధ్య రాజ్యానికి మొత్తము వ్యాప్తి చెందుతుంది ఆ శక్తి. ఎందుకంటే రాముల వారు ఇక్కడ లేరు అయోధ్యలో, మనం ఇంకా పక్క రాజ్యం వాళ్ళు ఏమనుకుంటారు, యుద్ధాలు చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. ఇలా జరగకూడదు అంటే ఎవరి శక్తి కావాలి, సీతమ్మ శక్తి, రాముల వారి శక్తి. ఆ రెండు శక్తులు ఆత్మరూపంలో, మాత యొక్క జ్యోతి రూపంలో రాముల వారు ఉనికి ఈ చెప్పు రూపంలో ఆ అయోధ్య రాజ్యాన్ని కాపాడతారు. మై డియర్ మాస్టర్స్, ఎంత గొప్పదో ఈ సిద్ధాయనం.
ఇంకా కొన్నాళ్ళకు ఉష పరిచారిక కదా, ఆమె ఊర్మిళకు బాగా చూసుకుంటుంది. ఆవిడ లక్ష్మణుల వారు అరణ్యానికి వెళ్తాడు కదా, ఆవిడ కూడా గొప్ప జ్ఞాని. ఆవిడికి కూడా అన్నీ తెలుసు. సీతమ్మకి ఎలాంటి విద్య నేర్పాడో జనక మహారాజు, అదే విద్య ఈ ఊర్మిళకు కూడా తెలుసు. వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం మాతకు తెలుసు. వీళ్ళు అరణ్యంలో క్షేమంగా ఉండాలి అంటే మాత ఊర్మిళ ఇక్కడుండే నిగూఢమైన ధ్యాన సాధనలు చేస్తుంది. ధ్యానం చేసే వాళ్ళందరికీ పూలు అవి అవసరం కదా, మంచినీళ్ళు అవి అన్ని సమయానికి వెళ్ళి అందించడంలో ఈ ఉష చాలా బాగా చూసుకుంటుంది మాట. కొన్నాళ్ళకు ఉషకు ఆరోగ్యం క్షీణించి ఉష మరణిస్తుంది. ఇంకా మిగిలింది ఎవరు? సోమ, మీనాక్షి, రోహణకు చెల్లెళ్ళు, మేనకోడలు ఉన్నారు కదా, వాళ్ళలో చెల్లి మరణిస్తుంది మాట. మరణించగానే ఈ రోహణ వెళ్ళి సోమకు చెప్తుంది, నేను మా చెల్లి మరణించింది, నేను మిథిలా రాజ్యానికి వెళ్ళాలి అంటే అయోధ్య రాజ్యంలో రాణుల యొక్క అంగీకారం కావాలి, నువ్వు వెళ్ళి అంగీకారం తెలపవా అని రోహణ సోమని అడిగితే, సోమ ఆ జ్వాల ఉంది కదా, మాత జ్వాల, ఆ జ్వాల దగ్గరకు వచ్చి చెప్తుంది, రోహణ చెల్లెలు చనిపోయింది, మిథిలా రాజ్యానికి వెళ్ళాలంటే మాత నేనేం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు మాత ఆ జ్వాల ఉంది కదా మాస్టర్స్, ఆ జ్వాల నుంచి వాయిస్ వినపడుతుంది, నువ్వు వెళ్ళి మా అత్తగారైన కౌసల్య గారిని అడుగు, ఆ కౌసల్య రాణి గారికి ఈ విషయం చెప్పు, ఆవిడ రోహణను చాలా జాగ్రత్తగా మిథిలా రాజ్యానికి వెళ్ళటానికి భోజన వసతి సదుపాయాలు సమకూరుస్తుంది, నువ్వు వెళ్ళి మాతకు చెప్పు, కౌసల్య మాతకు అని చెప్పంగానే సోమ వెళ్ళి అడుగుతుంది కౌసల్య రాణి దగ్గరికి వెళ్ళి, మాత ఇలా రోహణ వాళ్ళ చెల్లెలు చనిపోయింది, మిథిలా రాజ్యానికి వెళ్ళాలంట, మీరు మమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉంటే మేము వెళ్తాము అంటే నిజంగానే ఆ కౌశల్యరాణి అన్నీ సిద్ధం చేస్తుంది మాట. ఆవిడ క్షేమంగా మిథిలా రాజ్యానికి పంపడానికి అన్నీ సిద్ధం చేసి ఈ రోహణను మిథిలా రాజ్యానికి పంపించేస్తుంది. ఇంకా మిగిలిన పరిచారికలు ఎవరు? సోమ, మీనాక్షికి ఎవరిని అప్పగించారు? కైకేయిని. ఈ కైకేయి చాలా కోపం మాట, ఇదంతా జరిగింది కూడా నా వల్లే అని చెప్పి అన్నం తినకుండా ఆ గది తలుపులు మూసుకొని బాధపడుతూ ఒక్కటే లోపల ఉంటుంది. ఈ మీనాక్షి ఆ భోజనాన్ని తీసుకొని వెళ్ళినప్పుడల్లా తలుపు తీయదు. ఈ మీనాక్షి బ్రతిలాడుతుంది, మాత నువ్వు అన్నం తినలేదు, ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు, సాయంత్రం తినలేదు, తలుపు తీయి మాత అని చెప్పి గంటల పాటు అక్కడే ఉంటుంది. ఇంకా ఎన్నిసార్లు తలుపు కట్టినా ఈ కైకేయి రాణి తలుపు తీయటం లేదు, ఈ అన్నమంతా వృధా అయిపోతుంది, నాకెందుకు అప్పగించింది కైకేయి మాతను చూడమని సీతామాత అని ఆ జ్వాల దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు అప్పగించిన పనులన్నీ ఈ యొక్క ఉషా, రోహణలు, సోమలు చాలా చక్కగా చేశారమ్మా, నాకు నువ్వు అప్పగించావు కైకేయిని, ఆ తల్లి అసలు తలుపే తీయటం లేదు, నేను ఎలా సేవ చేయాలి అని చెప్పి బాధపడుతుంది మాట, కన్నీళ్లు కారుస్తుంది. ఎందుకంటే మీనాక్షి వల్ల కావటం లేదు భోజనము పెట్టడము ఆ యొక్క కైకమాతకి. ఇంకా అది గమనించిన సోమ, అయ్యో ఎందుకు మేము బాధపడుతున్నావు మీనాక్షి అంటే, చూస్తున్నావు కదా నేను రోజు వెళ్తున్నా, ఉదయం వెళ్తున్నా తలుపు తీయటంలా, మధ్యాహ్నం వెళ్తున్నా తలుపు తీయటంలా, ఎన్నిసార్లు వెళ్ళినా తలుపు తీయటం లేదు, ఆ తల్లి అన్నం తినటం లేదు, బాధపడుతుంది, దుఃఖంలో ఉంది ఆవిడ అంటే, లేదు మాత నీకు కైకేయి రాణిని అప్పగించిందంటే ఏదో విషయం ఉంది, నేను మాతను అడిగి కనుక్కుంటానులే అని చెప్పి ఆ రోజు ఈ సోమ అడుగుతుంది ఆ జ్వాల దగ్గరికి వచ్చి. మీనాక్షి బాధపడుతుంది, కైకరాణి దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు అప్పగించిన పని పూర్తి చేయలేకపోతున్నానని బాధపడుతుందమ్మా, ఎందుకు నువ్వు కైకరాణికి దగ్గర మన మీనాక్షిని పెట్టావు అంటే సోమతో మన తల్లి సీతమ్మ చెప్తుంది, ఇది ఆవిడ నేర్చుకోవటానికే. ఏంటంటే నీకు గుర్తుందా, మనం ఒకసారి సరియు నది దగ్గరికి వెళ్ళాము, సరియు నది దగ్గరికి వెళ్ళి మనం కేరింతలు కడుతున్నాము ఆ నదమ్మతో ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా మనందరూ సంతోషంగా ఉంటే ఈ మీనాక్షి ఆ నది ఒడ్డునే ఉండి లోపలికి రావటంలా. ఆ లోపలికి రాకపోవడానికి గల కారణం ఏంటి? ఆవిడిలో ఉన్న భయం, ఎక్కడ ఆ నదమ్మ మింగేస్తుందా అని ఈ మీనాక్షి నది లోపలికి రావటంలా.
ఆవిడలో ఉన్న భయం. ఈమెడ ఈ జన్మలో భయంతో మరణించిందనుకో వచ్చే జన్మలో కూడా ఆ భయాన్ని మోసుకొని వస్తుంది. అందుకని ఇది శిక్ష కాదు, శిక్షణ. ఆమెలో భయం పోవాలి అంటే కైక మాత దగ్గర ఈమె పరిచారకురాలుగా ఉండాలి, ఇది శిక్షణ అని చెప్తుంది. చెప్పగానే సోమ చెప్తుంది మాట మీనాక్షితో, ఇది శిక్ష కాదంట, శిక్షణ. నీ లోపల భయం అనే గుణం పోగొట్టడానికి మాత కైకరాని దగ్గర పెట్టింది అంటే, వామ్మో ఇది శిక్షలాగుంది. నేను రోజు వెళ్ళి అన్నం పెడుతుంటా, తల్లి తలుపు తీయటం లేదు. సరే మాత చెప్పింది కదా శిక్షణ అని, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, ధైర్యం తెచ్చుకుంటాను అని చెప్పి ధైర్యంగా మాతాని దగ్గరికి వెళ్ళి మాత అని పిలుస్తుంటే ఆ తల్లి తలుపు తీయదు. ఎక్కడో చిన్న జాగా కనపడుతుంది, అబ్బాయి ఇదేదో కొంచెం తీసినట్టుందిలే అని చెప్పి మొత్తం తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తుంది మాట. అబ్బో ఆ గదంతా చీకటిమయం, వస్తువులు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఆ కైకరాన్ని కూడా జడేసుకోకుండా, స్నానం చేయకుండా, భోజనం తినకుండా చంద్రబందరంగా ఉంది. ఆ వాసనను కూడా ఈ మీనాక్షి భరించలేక, మాత మీరు అనుమతిస్తే నేను ఈ గదిని శుభ్రం చేస్తాను, మీరు అనుమతిస్తే మీరు స్నానం చేయడానికి నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి అడుగుతుంది. మా కైక చూసి, అసలు ఎవరు నువ్వు, నేను ఇంత పరుపు ఎప్పుడు నేను చూడలేదే, కొత్త పరిచారికవా అని అంటుంది. అంటే కాదు మాత, నేను కొత్త పరిచారికురాలని కాదు, నేను సీతామాతతో వచ్చిన, మిథిలా రాజ్యంలో వచ్చిన సీతామాత పరిచారికురాలని అని చెప్తుంది మాట. చెప్పంగానే అవునా, అయితే నేనేం చేశానో నీకు తెలుసా, నేనేం చేశానో నీకు తెలుసుంటే నువ్వు ఇప్పుడు ఈరోజు భోజనం తీసుకొని వస్తావా, వెళ్ళిపోమంటుంది. ఇంకా అక్కడి నుంచి భయంతో వణుకుతా పారిపోతుంది మీనాక్షి. వామ్మో ఇదేంది ఇలా భయపెట్టేస్తుంది నన్ను అని చెప్పి మళ్ళీ ఆ మాత దీపం ఉంది కదా జ్యోతి, ఆ జ్యోతి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది మాట. మాత నాకు నువ్వు శక్తిని ప్రసాదించు, నా వల్ల కావటం లేదు, కైకేయి దగ్గరికి వెళ్తూనే ఆమె నన్ను భయపడుతుంది, నాకు ఈసారి శక్తిని ప్రసాదించమ్మా, నేను ఆ శక్తితోనే వెళ్ళి కైకమ్మతో మాట్లాడతానని చెప్పి ధైర్యం తెచ్చుకొని ఈసారి మళ్ళీ భోజనం తీసుకొని వెళ్తుంది. అప్పుడు మాత భోజనం తీసుకొచ్చాను అంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఈ అమ్మాయి మీనాక్షి నా దగ్గరకు వస్తానే ఉంది, సరే రమ్మందాము, ఏందో అమ్మాయి సంగతి చూద్దామని చెప్పి రమ్మంటుంది. ఏంది సంగతి అంటుంది. అనగానే మాత ఇక్కడ చూసారా ఏం బాగలేదు, నేను శుభ్రం చేస్తాను, మీకు స్నానానికి నీళ్ళు సిద్ధం చేస్తాను మాత అంటే, సరే ఎన్నోసార్లు వచ్చావు, ఎన్నోసార్లు అడిగావు, నీ పని నువ్వు కానీ అని చెప్పి అనగానే ఆవిడెంతో సంతోషంగా గదినంతా శుభ్రం చేసి ఆవిడ స్నానానికి రెడీ చేసి, స్నానం చేసినాక భోజనం పెడుతుంది అన్నమాట. భోజనం పెట్టినాక అడుగుతుంది, నీకు నీలో ఇంత ఓపిక ఎలా వచ్చింది అని అడుగుతుంది. నిజమే కదా, ఎవరైనా భయపెట్టారంటే మనం మళ్ళీ దాని జోరు పోము. ఈ అమ్మాయిని ఎన్నిసార్లు భయపెట్టినా భోజనం తీసుకొని వెళ్తుంది కదా అంటే, ఆ తల్లి మీనాక్షి చెప్తుంది, మాకు ఈ విద్యను మా తండ్రి జనక మహారాజు, నా తల్లి సునియనా మాత వాళ్ళు నేర్పారు, ఎంత ఓర్పుగా ఉండాలో నా తల్లి సీతమ్మ దగ్గర నుంచి నేర్పించుకున్నాను. ఈ విద్య అంతా కూడా నాకు మిథిలా రాజ్యంలోనే మా తండ్రి గారైన జనక మహారాజు దగ్గర నేర్చుకున్నానని చెప్తుంది. చెబుతూ ఆవిడని నవ్వించాలి కదా, ఆవిడతో ఎవరు మాట్లాడట్లా, రాజ్యంలో అందరూ ఎవరు మాట్లాడట్లా, ప్రజలు కూడా ఆవిడ పట్ల కోపంగా ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే రాముల వారు అరణ్యవాసంలో ఉన్నారని. ఆవిడని నేను నవ్వించాలి, ఆవిడలో శ్రీరాముడి పట్ల ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మళ్ళీ నా మాత సీతామాత రాముల వారు అయోధ్య నగరానికి వస్తే అంతే ప్రేమతో ఆహ్వాన పలకాలి ఈ కైకేయి మాత అని ఆవిడ నవ్వించడానికి ప్రయత్నిస్తుంది మన మీనాక్షి. ఎలాగంటే, నీకు ఈ విషయం తెలుసా, మా మిథిలలో మా సీతమ్మ తల్లి ఒకసారి మేము అడవిలోకి వెళ్తే, ఋషుల ఆశ్రమానికి వెళ్తే, అక్కడ ఒక చిన్న పక్షికి ముళ్ళు గుచ్చుకుంటే ఆమెకే ముళ్ళు గుచ్చుకుందని చెప్పి చాలా హడావిడి చేసింది. ఇదంతా కూడా ఆమె చిన్న వయసులోనే చేసేది అని చెప్పి ఆ బాల్యంలో, ఆ సీతామాత బాల్యంలో చేసే చిలిపి చేష్టలన్నీ చెబుతూ ఆవిడని నవ్వించడానికి ప్రయత్నిస్తుంది మాట. నిజంగా సీతమ్మ తల్లి అంటే ఆ సీతమ్మ అనే పదంలోనే ఎంతో గొప్ప వైబ్రేషన్ మాట.
ఈ కథలన్నీ చెప్తుంది. మిథిలా రాజ్యంలో మా తండ్రి జనక మహారాజు, మా సునియన మాతలు ఇలా ఉంటారు, మా సీతమ్మ ఇలా ఉంటుంది అని చెప్పడంతో చెప్పంగా ఆవిడిలో ఉన్న ఈర్ష్యాద్వేష అసూయాలు పోయి ప్రేమ అనే బీజాన్ని ఈ మన మీనాక్షియే నాటుతుంది మేడం మాస్టర్స్. ఇంకా మీనాక్షి యథావిధిగా ఆ తల్లి దగ్గరికి, కైకేయి దగ్గరికే వెళ్ళి భోజన వసతి సదుపాయాలు చేస్తుంటే సోమ అనుకుంటుంది ఈ మీనాక్షి ఎంతో దుఃఖపడుతుంది మన కైక దగ్గరికి వెళ్ళాలంటే. ఆవిడ కైకమ్మ దగ్గర పనిచేయడానికి కూడా ఎవరు పరిచారకులు సిద్ధంగా ఉండరు. అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే బాధ ఎన్ని ఉంటాయి. మేము ఆ తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఈవిడ వల్లే కదా 14 ఏళ్ళ అరణ్యవాసం అని చెప్పి ఎవరు వెళ్ళరు. మన మీనాక్షి ఒకటే వెళ్తుంది. కొత్త పరిచారికి ఒకటే నేను వెళ్తాను కైకమ్మ దగ్గర కానీ సిద్ధంగా ఉంటుంది. అమ్మయ్య మన మీనాక్షికి రెక్కలు వచ్చేస్తాయి, నేను వెళ్ళి విషయం చెప్తానని చెప్పి మీనాక్షితో చెప్తుంది మన సోమ. నీకు కైకేయి దగ్గర పనిచేయడానికి ఇష్టం లేదు కదా, మన అయోధ్య రాజ్యంలో కొత్త పరిచారికి వచ్చింది, అమ్మాయిని పంపిద్దాము, నువ్వు వచ్చేసాయి ఇక్కడ దించి అంటుంది. అప్పుడు మన మీనాక్షి చెప్తుంది లేదు ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం, మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేము, మాతకి నేనంటే చాలా ఇష్టము, ఆ కొత్త పరిచారి నటించట్టు పంపించేయి, నేను కైకేయి వాని దగ్గరే పరిచారికలుగా ఉంటానని చెప్పి మన మీనాక్షియే ఈ కైక దగ్గర పరిచారకులుగా పనిచేస్తుంది మేడం మాస్టర్స్. ఇంకా మా మాతకి వస్త్రాలు, ఆభరణాలు, భోజనము, నీళ్ళు అన్నీ తెచ్చి ప్రజలకు ఏదైతే బాగలేదో అవన్నీ కూడా మా ప్రజలు పలానా చోట అనారోగ్యంగా ఉన్నారు అంటే సోమకు చెప్తుంది మాట మాత, పలానా చోట పలానా మొక్కలు దొరుకుతాయి, ఆ మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయి, ఆ ఔషధ గుణాలు ఉన్న మొక్కలు వాడటం వల్ల ప్రజలు వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యం తగ్గుతుంది అని చాలా చక్కగా చెప్తుంటే ఈ సోమ వెళ్ళి ఆ మొక్కలు తెచ్చి ఎవరికైతే బాగలేదో వాళ్ళకి ఇస్తుంది మాట. అంటే సీతామాత 14 ఏళ్ళు అడవిలో ఉన్న వాళ్ళ ఉనికి ఈ సోమ ద్వారా జరుగుతుంది. ఈ ఒక్కో అత్తలకి ఏమైనా సమస్య వచ్చినా చెప్తుంది మాట. ఈ జ్వాల అనేది, ఈ జ్వాల మాట్లాడేది ఓన్లీ ఈ పరిచారకులకు మాత్రమే. ఈ పరిచారకులకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళు కేవలం పరిచారకులని మనం తక్కువ చేయడానికి లేదు మాస్టర్స్, వాళ్ళు ఎంతో గొప్ప ధ్యానులు అయ్యారు కాబట్టి ఆ జ్వాల నుండి వచ్చే వినపడే మాటలు గల శక్తి సామర్థ్యాలు ఈ పరిచారకులకు ఉన్నాయి మాట. ఇంకొక రోజు మీనాక్షి మాతకు వస్త్రాలు సిద్ధం చేయాలని వస్తుంటే కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడు అనుకుంటుంది మనసులో, అయ్యో నేను ఉత్తరాలైపోయాను, ఇప్పుడు కళ్ళు కూడా సరిగ్గా కనబడటం లేదు, నా జీవితము మాతకు సేవ చేయడానికి కూడా పనికి రాదా, అంత దురదృష్టవంతురాలుగా నేను అని చెప్పి బాధపడుతుంటే సోమ, అయ్యో నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావే, ఎన్నిసార్లు చెప్పింది మాత నువ్వు దురదృష్టవంతురాలి కాదు అదృష్టవంతురాలి అని, సరే నీకు కళ్ళు కనపడట్లేదు కదా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి ఆ పనులు చేస్తాను అంటే, లేదు మాతకి నేను ఆ పని చేయకపోతే నాకు నిద్ర పట్టదు, ఓపిక ఉన్నంత వరకు నేను మాతకు ఎన్ని చదువుతాను, మంత్రాలు జపాలు స్తోత్రాలు చదువుతాను అని చెప్పి ఓపిక చేసుకొని ఆ జ్వాల దగ్గర మీనాక్షి ఆ మంత్రాలు జపాలు పఠిస్తుంది మేడం మాస్టర్స్. అయితే కొన్నాళ్ళకు ఆమెకు కంటి చూపు కనపడకపోయేసరికి సోమ ఆ జ్వాలతో మాట్లాడుతుంది, మన మీనాక్షికి కళ్ళు కనపడట్లేదు మాత, ఏం చేద్దాము అంటే పలానా చోట పలానా మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల ఆకుల రసం తీసుకొని కళ్ళలో వేయి, అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు కనపడతాయి అని చెప్పగానే సోమ పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ మొక్కల ఆకుల రసం తెచ్చి కళ్ళలో వేసి, నువ్వు రెస్ట్ తీసుకో, మాత చెప్పింది నువ్వు విశ్రాంతి తీసుకోమని, నువ్వు విశ్రాంతి తీసుకో మీనాక్షి, నీ కళ్ళు బాగోతాయంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోమ. నిజంగానే ఆ ఆకుల రసము కళ్ళలో పడంగానే మీనాక్షికి కళ్ళు బాగా కనపడతాయి. అప్పుడు మీనాక్షి సోమతో అంటుంది, నీతో మాత చాలా బాగా మాట్లాడుతుంది, ఇప్పుడు నేను వృద్ధురాలనయ్యాను, నువ్వు కళ్ళు కూడా కనపడకపోతే కళ్ళు కనిపించే భాగ్యం ఇచ్చింది, కానీ నా జీవితము అయిపోవచ్చింది, వృద్ధురాలనయ్యాను, మాతను నేను కలుసుకునే భౌతిక శరీరంతో చూసే అదృష్టము నాకు లేదా అని బాధపడుతుంటే, లేదు
నీకు మాతను భౌతిక శరీరంతో చూసే అదృష్టం ఉంటుంది అని చెప్తుంది. చెప్పగానే అది ఎలా సాధ్యము? మనమేమో అయోధ్య రాజ్యంలో ఉన్నాము, మాతోమో అడవిలో ఉంది. మరి ఎలా సాధ్యము, ఎలా కలుస్తుంది నన్ను అంటే, లేదు, మాతకి నిన్ను కలవాలి అనే కోరిక కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను కలుస్తుంది. నువ్వు దాని గురించి బాధపడకు మీనాక్షి, నిద్రపో అని చెప్తుంది. నిద్రపో అని చెప్పంగానే ఆ రోజు మీనాక్షికి కళ్ళలో మాట కనపడి చెప్తుంది, మీనాక్షి నువ్వు సరియు నది ఒడ్డు దగ్గరికి రా అని చెప్తుంది. ఆ మాటలు వినపడంగానే మీనాక్షి, నన్ను సీతమ్మ సరియు నది ఒడ్డుకు రమ్మంటుంది, నేను గబా లేచి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని నిద్రపోకుండా కూడా మేల్కొని ఆ సూర్యుని కిరణాలు భూమి మీద పడకుండా ముందే ఆ యొక్క సరియు నది ఒడ్డుకి వెళ్తుంది మాట ఈ మీనాక్షి. వెళ్తే ఇప్పుడు ఈ యొక్క మీనాక్షిలో భయం అనేది లేదు కదా. అంతకు ముందంటే సరియు నదిలో మునిగితే ఎక్కడ ఈ నదమ్మ మునిగేస్తుందని చెప్పి నది లోపలికి వెళ్ళేది కాదు. మా మాత ఇచ్చిన శిక్షణ, ఎలాంటి శిక్షణ? భయం లేకుండా ఉండటము. ఈ భయం అనేది తీసేసింది కదా కైకేయి రాణి దగ్గర పరిచారకులుగా పెట్టడం వల్ల. ఇంకా ఈ భయం లేకపోవటం వల్ల మా లోపలికి వెళ్ళిపోయి బాగా మునుగుతుంది, పాటలు పాడుతుంది, సరియు నదమ్మతో ఆటలు ఆడుతుంది. అమ్మ నువ్వు గంగమ్మ చెల్లెలివి, సరియు నదివి, నువ్వు గతంలో మా సీతమ్మ నీతో ఆటలాడుకుంది, నేను కూడా నీతో ఆటలాడుకుంటాను, పాటలు పాడతానని చెప్పి ఇంకా లోపలికి వెళ్తుంది. ఇదంతా సీతామాత నది ఒడ్డు నుంచి చూస్తుంది. చూసి అడుగుతుంది, ఏంది, ఎందుకు అలా ఇంకా లోపలికి వెళ్ళి మునిగిపోతున్నావు, నీకు ఆరోగ్యం బాగాలేదు, వచ్చే మీనాక్షి అని మాత నది ఒడ్డు నుంచి పిలుస్తుంది. సరీ నదిలో ఆడుకుంటున్న మీనాక్షి, అరే మాత నన్ను పిలుస్తుంది, మాత నా కోసం మీ సరీ నది దగ్గరకు వచ్చింది అని చెప్పి పరిగెత్తుకుంటా నది ఒడ్డుకు వస్తుంది. మై డియర్ మాస్టర్స్, రాగానే అమ్మ మాత నువ్వు నన్ను చూడటానికి వచ్చావా, నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలిని, అసలు నువ్వు నన్ను చూడటానికి వచ్చావమ్మా అని చెప్పి బోరున ఏడుస్తుంది. అయ్యో మీనాక్షి, నేను చెప్పా కదా నేను కలుస్తానని, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఇంకా నువ్వు చూడు ఎలా అనారోగ్యంగా ఉన్నావు, ఆ నదమ్మతో ఇంకా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఇంకా మునుగుతూనే ఉన్నావు, నీకు జలుబు చేస్తుందమ్మా రా అని చెప్పి తను చుట్టూ ఉన్న ఆ శాలువాను మీనాక్షికి చుడుతుంది మాట. చుట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి మీనాక్షి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు నేను లేను అనే భావనను తీసుకురావద్దు, ఎప్పుడు నేను నీతోనే ఉన్నా, నీతోనే మాట్లాడుతున్నా అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. అయిపోగానే ఇది నిజమా, నేనేమైనా కలగంటున్నానా, ఇదేమైనా కల అయినట్లయితే నిజంగానే నా చేతులకు తగులుతుంది శాలువ, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి, అమ్మో నేను నిజంగానే మాతోనే మాట్లాడాను, ఈ శాలువ నా మీద ఉంది అని తన్మయత్వంతో ఆ యొక్క జ్వాల ఉంది కదా, ఆ జ్వాల దగ్గరకు వచ్చేస్తుంది మీనాక్షి. అప్పుడే సోమ బట్టలు సర్దుతుంది మాట. ఎలాంటి బట్టలు అంటే ఆ రోజు మాత కట్టుకోవలసిన శాలువ ఈ మీనాక్షి ఒంటి మీద ఉంటుంది. చూడంగానే మీనాక్షితో, నేను ఈరోజు మాత దగ్గర ఈ శాలువ పెట్టాను, నువ్వు ఈ శాలువను ధరించావు అంటే నువ్వు తీసావా అని చెప్పి అంటుంది. అనగానే అయ్యో ఇదెక్కడది, నేను ఎప్పుడైనా ఎవరైనా వస్తువులు తాకానా, మాత వస్తువులు అంటే పవిత్రమైన వస్తువులు, అవి దేవతా వస్త్రాలతో సమానం, అలాంటి వస్త్రాలను నేను తాకానా, లేదు నేను తాకలేదు, నేను మాత చెప్పిన ప్రకారము నేను సరియు నది దగ్గరికి వెళ్ళాను, ఆ నదమ్మతో మాట్లాడుతుంటే ఆ సీతమ్మే నాకు జలుబు చేస్తుందని తను కప్పుకున్న శాలువాను నాకు కప్పింది అంటే సోమ ఆ శాలువాను మొత్తం తడిమి చూస్తుంది. తడిమి చూడంగానే నిజంగానే ఆ శాలువాలో అంచులు ఉంటాయి కదా, ఆ అంచులు తడిగా ఉంటాయి. నిజమే నువ్వు చెప్తుంది మీనాక్షి, నిజము, ఎందుకంటావు, ఈ శాలువ నేను మాత దగ్గర పెట్టినప్పుడు ఎలాంటి తడి లేదు, నువ్వు అటించొస్తున్నావు కదా, ఇది తడిగా ఉంది అంటే నీతో మాట్లాడింది సాక్షాత్తు సీతామాతయ్యే, నువ్వెంతో అదృష్టవంతురాలివమ్మా, నువ్వు ఎప్పుడు బాధపడుతుంటావు కదా దురదృష్టవంతురాలివని, నువ్వు మాత అరణ్యంలో ఉన్నా నువ్వు మాతను చూడగలిగావు, భౌతిక దేహాన్ని చూడగలిగావు, అదృష్టవంతురాలు మీనాక్షి, నువ్వు వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో అంటే మీనాక్షి తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. మేడం మాస్టర్స్, తర్వాత రోజున
మీనాక్షిని సోమ ఆ యొక్క సరియు నదికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి చెప్తుంది, ఇక్కడ మనము చాటు నుండి చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్తుంది. నిజంగా ఒక చెట్టు చాటు నుండి మీనాక్షి ఈ సోమను చూస్తుంటారు అన్నమాట. అయోధ్య రాజ్యంలోని ప్రజలందరూ సీతామాత ఈ 14 అరణ్యవాసంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మరలా అయోధ్య రాజ్యానికి వచ్చి తమ రాజ్యము పరిపాలించాలి అని ఆ సరియు నది ఒడ్డు దగ్గర అయోధ్య రాజ్యం ప్రజలందరూ మంత్రాలు జపాలు స్తోత్రాలతో పూజలు చేస్తుంటారు. ఆ దృశ్యం చూసిన మీనాక్షికి కంట నిండా నీరే. అది మన మాత కోసం, మన మాత మిథుల నుంచి వచ్చింది, పరాయి స్త్రీ. ఆ స్త్రీ కోసము ఇక్కడున్న వాళ్ళు ఇంత విధంగా పూజలు చేస్తున్నారా, ఎంత అదృష్టము అని అంటుంది. అనగానే లేదు లేదు, వీళ్ళకి ఈ అసలు ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఎప్పుడు నిరంతరము ఈ సరియు నది దగ్గరకు వచ్చి ఈ పూజలు స్తోత్రాలు జపాలు చేస్తున్నారు. మన మాత క్షేమంగా ఉండాలని మీనాక్షి, వీళ్ళు ఎంతో అదృష్టవంతులు అని సోమ చెప్తుంది. చెప్పంగానే నిజమే, మన సీతమ్మకు వీళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారంటే వీళ్ళు నిజంగా దేవతలే, అసలు ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి అయోధ్య రాజ్యానికి వస్తారు. రాగానే మీనాక్షి వయసు మీరిపోతుంది కదా, మీనాక్షికి చివరి కోరిక ఏంటి, మాతను భౌతిక శరీరంతో చూడాలి. నిజంగానే మాత అరణ్యంలో ఉన్న భౌతిక శరీరంతో సీతామాతను సరియు నది దగ్గర చూసింది. ఇంకా ఈ అమ్మాయికి చివరి క్షణాలు మాట, వెళ్ళిపోవాలి ఈ భూలోకం నుండి. ఇంకా సోమ అడుగుతుంది, సోమ మీనాక్షితో నీకు ఏదైనా చివరి కోరిక ఉందా అని అడుగుతుంది. అడిగితే మీనాక్షి చెప్తుంది, ఏమీ లేదు, నా చివరి కోరికల్లా మాతతో ఉన్న అనుభవాలు కావాలి, ఆ అనుభవాలతో ఎంతో ఆనందంగా ఉండాలి, నాకు ఈ అనుభవాలే మళ్ళీ నేను మిథిలా రాజ్యంలో పుడతాను అంటుంది. అయ్యో నువ్వేమనుకుంటున్నావు, మాతది మిథిలా రాజ్యం ఎట్లా అవుతుంది, మాతది అయోధ్య రాజ్యము. రాములు వారు ఎక్కడుంటే సీతామాత అక్కడ, సీత ఎక్కడుంటే రాములు వారు అక్కడ, అంటే మాతది అయోధ్య రాజ్యము. నువ్వు రాముడికి సీతామాతకి జ్ఞాపకాలు కావాలని కోరుకుంటూ నీ యొక్క తుది శ్వాసను విడుచు, నువ్వు మరో జన్మలో ఆ అనుభవాలు కోరుకుంటూ ఈ భూమికి మళ్ళీ వస్తావు అని చెప్పింది. కానీ అమ్మ తుది శ్వాస విడిచిపోతుంది మేడం మాస్టర్స్. మళ్ళీ ఆమె చివరి కొరగా ఏంటి, సీతారామచంద్రుల వారి జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల కోసం మళ్ళీ జన్మ తీసుకుంటుంది. అయోధ్యలో అనసూయగా ఒక రాకుమార్తెగా